పూజ్య గురుదేవులు పండిత శ్రీరామశర్మ ఆచార్య అంతరంగ జీవిత చరిత్ర ప్రజ్ఞావతార కథామృతము 2వ భాగము. నా ఆధ్యాత్మిక జీవిత సాఫల్యము వెనుక ఉన్న అంతరంగ భావనలు. తెలుగు అనువాదము మాస్టర్ ఆర్కే. నా ఆధ్యాత్మిక సాధనలోని 2 మజిలీలు 24 సంవత్సరాల కాలంలో పూర్తయినవి. సాధారణంగా యువావస్థలోనే మాతృవత్ పరదారేషు పరద్రవ్యేషు లోష్టవత్ అనే ఆదర్శము నుండి అతిక్రమణము జరుగుతుంది. కామము లోభముల ప్రబలత కూడా ఈ రోజుల్లోనే ఉంటుంది. 15 సంవత్సరాల వయస్సు నుండి 24 సంవత్సరాలలో నాకు 40 ఏళ్ళు వచ్చే లోపల వాటి తీవ్రత తగ్గింది. సాధారణంగా ఈ వయస్సులోనే కోరికలు, వాసనలు, తృష్ణలు, మహత్వాకాంక్షలు ఆకాశము పాతాళములను కలపటానికి ప్రణాళికలు వేస్తూ ఉంటాయి. ఈ అవధి స్వాధ్యాయ మనన చింతనలకు, ఆత్మ సంయమనము, జప ధ్యాన సాధనకు ఉపయోగించబడినది. ఈ వయస్సులో అనేక వికారములు ప్రబలంగా ఉంటాయి. అందువల్ల సాధారణంగా పరమాత్మ ప్రయోజనాలకు 40 ఏళ్ళు వయసు దాటిన వ్యక్తులనే ఉపయోగిస్తారు. పెరుగుతున్న వయస్సులో యువావస్థలో అర్ధ వ్యవస్థ నుంచి సైనిక సంచాలన లాంటి అనేక మహత్వపూర్ణ కార్యాల బాధ్యత తీసుకోవాల్సి ఉంటుంది. సేవా కార్యాలలో కూడా యువకులు చాలా సహాయము చేయగలరు. కానీ లోకమంగళ కార్యముల నేతృత్వం చేయటానికి ఈ వయస్సు సరైనది కాదు. శంకరాచార్య, దయానంద, వివేకానంద, రామదాసు, మీరా, నివేదిత లాంటి కొంతమంది తక్కువ వయస్సులోనే మంగళకార్య నేతృత్వ భారం వహించి దానిని నెరవేర్చగలిగారు. సాధారణంగా తక్కువ వయస్సు గందరగోళాలను సృష్టిస్తుంది. పేరు పదవుల మీద ఆకాంక్ష, ధన ప్రలోభనము, వాసనాత్మక ఆకర్షణ ఉన్నవాళ్ళు సామాజిక క్షేత్రంలో నేతృత్వము వహించుటకు ప్రవేశిస్తే అనేక వికృతులు సంభవిస్తాయి. అనేక అభివృద్ధి చెందుతున్న సంస్థల సర్వనాశనము ఇలాంటి వారి వల్లే జరుగుతుంది. మంచి చెడు అన్ని వయసుల వారిలో ఉన్న సాధారణంగా యవ్వనంలో మహత్వాకాంక్షలు ఉంటాయి. పెరుగుతున్న వయస్సుతో పాటు స్వాభావికంగా వ్యక్తిలో ఈ కోరికల వేడి తగ్గుతుంది. అప్పుడు అతని భౌతిక లాలసలు కూడా తగ్గుతాయి. మరణకాలము సమీపిస్తున్నది అని గుర్తుకు వచ్చి పరలోకము సవరించుకోవటానికి ధర్మకార్యముల మీద రుచి పెరుగుతుంది. ఇందువల్ల తత్వవేత్తలు వానప్రస్థ సన్యాసముల కొరకు ఆయువు యొక్క ఉత్తరార్ధమునే ఉపయుక్తము అని నిర్దేశించారు. అది ఏమి రహస్యమో కానీ నా మార్గదర్శకుడు నా యవ్వనము అంతా కఠోర తపశ్చర్యకు వినియోగించాడు. తపోసాధనలోనే 40 ఏళ్ల వయసు వచ్చినది. వర్చస్వ, నేతృత్వ, అహంకార, మహత్వాకాంక్షల ప్రలోభనాలలో కొట్టుకుపోయే ప్రమాదం ఉందని అనుకున్నారేమో. అతిపెద్ద పనులు చేయటకు కావలసిన ఆంతరిక పరిపక్వము మరియు ఆత్మబలము లేదు అనుకున్నారేమో. లేక గొప్ప పనులు చేయుటకు అవసరమైన సంకల్ప బలము, ధైర్య, సాహస సంతులనాలను పరీక్షించారేమో. ఏది ఏమైనప్పటికీ నా మొదటి 40 సంవత్సరాలు నేను మీతో అనేక సార్లు చర్చించిన సాధనా క్రమంలోనే గడిచిపోయినాయి. ఈ అవధిలో అంతా సామాన్యముగానే ఉంది. అసామాన్యమైనది ఒకటే. అది ఆవునేతితో నిరంతరము వెలిగే అఖండ దీపము. నా పూజాగృహంలో నిరంతరం అది వెలుగుతూనే ఉండేది. దీని యొక్క వైజ్ఞానిక లేక ఆధ్యాత్మిక రహస్యం ఏమిటి నేను సరిగ్గా చెప్పలేను. గురువు గురువే కదా. ఆదేశము ఆదేశమే, అనుశాసనము అనుశాసనమే, సమర్పణ అంటే సమర్పణే. ఒకసారి బాగా పరీక్షించి ఈ పడవలో ప్రయాణిస్తే ప్రమాదము లేదు అని నిర్ణయించుకున్నాక కళ్ళు మూసుకుని కూర్చుండిపోయాను. మిలిటరీలో సైనికుడికి అనుశాసనము ప్రాణము కంటే ఎక్కువ ప్రీతికరమైనది. నాది అంధశ్రద్ధ అనుకోండి, లేక అనుశాసన ప్రియత అనుకోండి. నా జీవితానికి ఏ దిశను నిర్ధారించారో, ఏ కార్యపద్ధతిని ఆచరించమన్నారో దానినే సర్వస్వము అనుకొని పూర్తి నిష్ఠతో, పూర్తి తత్పరతతో చేసుకుంటూ వెళ్ళాను. నా సాధనాగదిలో అఖండ దీపస్థాపన ఈ ప్రక్రియలోని భాగమే. మార్గదర్శకుడిని విశ్వసించాను. పూర్తిగా ఆయనకు సమర్పణ చేసుకున్నాను. ఇంకా ప్రశ్నలెందుకు, తర్కములెందుకు, సందేహములెందుకు, ఇవి ఎప్పుడూ నాలో ఉదయించలేదు. నా సాధనలో అఖండ దీపము అత్యంత అవసరమని చెప్పారు. అంతే. పురశ్చరణ పూర్తయ్యే వరకు అలాగే వెలుగుతూ ఉండేటట్లు చూశాను. ఆ తరువాత అది ప్రాణప్రేమగా మారినది. 24 సంవత్సరాల తర్వాత దానిని ఆర్పివేయవచ్చు. కానీ ఆ ఊహే నాకు ప్రాణాంతకంగా అనిపించినది. అందువల్ల ఇంక అది నా జీవితాంతం వెలుగుతూ ఉంటుంది.
నేను అజ్ఞాతవాసానికి వెళ్ళాను. ఇప్పుడు మళ్ళీ వెళ్ళబోతున్నాను. అప్పుడు నా ధర్మపత్ని దీని బాధ్యత వహిస్తుంది. నేను ఏకాకినై ఉంటే, భార్య లేకపోతే ఇంకొక విధానము ఏర్పరిచేవాడిని. అఖండ దీపం బాధ్యత చాలా క్లిష్టమైనది. వేతనం కోసం చేసే శ్రద్ధ లేని వాళ్ళు, ఆంతరిక దృష్టిలో దుర్బలులు ఈ దివ్యాగ్నిని కాపాడలేరు. అనేక మంది అఖండ దీప స్థాపన చేస్తారు. అవి పేరుకు మాత్రమే అఖండ దీపములు. అనేక సార్లు ఆరిపోతూ ఉంటాయి, మళ్ళీ వెలిగిస్తూ ఉంటారు. నా జ్యోతి అఖండంగా ఉండుటకు కారణం బాహ్య ప్రయత్నం కాదు, అంతర్నిష్ట కారణమని తెలుసుకోవాలి. దీనిని అక్షుణ్ణంగా ఉంచుటకు నా ధర్మపత్ని అసాధారణ సహాయ సహకారాలు అందించినది. అఖండ దీపము అఖండ యజ్ఞం యొక్క స్వరూపమేమో, అగరబత్తులను వెలిగించుట హవన సామాగ్రికి సంకేతమేమో, జ్యోతి చెంత జపము మంత్రోచ్చారణ, నేతితో ఆహుతి వేసే క్రియాకలాపాలకు సంకేతమేమో. ఈ విధంగా ఒక అఖండ హవనము యొక్క స్వసంచాలిత ప్రక్రియ జరుగుతున్నదేమో. నీటితో నిండిన కలశము, వెలుగుతున్న దీపస్థాపన, అగ్నిజల సంయోగముతో స్టీమ్ ఇంజన్ లాంటి సూక్ష్మ ప్రయోజనము జరుగుతున్నదేమో. అంతర్జ్యోతి వెలిగించుకొనుటకు ఈ బాహ్యజ్యోతి నుండి సహాయము లభిస్తున్నదేమో. ఏది ఏమైనప్పటికీ ఈ అఖండ జ్యోతి నుంచి నాకు భావనాత్మక ప్రకాశము, అనుపమానందము, ఉల్లాసము నిరంతరము లభిస్తున్నది. బయట పూజా వేదిక మీద పెట్టిన ఈ దీపము కొన్ని రోజులు బయటనే వెలుగుతున్నట్టు కనిపించినా, మెల్లిమెల్లిగా నా లోపల కూడా ఈ అఖండ జ్యోతి నా అంతఃకరణలో అలాగే నిరంతరము వెలుగుతున్నదన్న అనుభూతి స్పష్టంగా తెలియటం మొదలెట్టినది. పూజాగృహంలో ఈ అఖండ జ్యోతి తన ప్రకాశాన్ని అందజేస్తున్నట్లే నా సమస్త అంతరంగం నాలో వెలుగుతున్న అఖండ జ్యోతి ద్వారా జ్యోతిర్మయంగా మారుతున్నదని నిరంతరం తెలిసేది. నేను శరీరము, మనస్సు, ఆత్మలో స్థూల సూక్ష్మ కారణ శరీరాలలో ఏ జ్యోతి అవతరణ సాధన ధ్యానము చేయుచున్నానో సంభవతः అది ఈ అఖండ దీపం యొక్క ప్రతిక్రియ ఏమో. నా ఉపాసన యొక్క సంపూర్ణ అవధిలో ఉపాసనా గృహంలో అఖండ దీపము తన వెలుతురును విస్తరింపజేసినట్లే భావనాక్షేత్రంలో కూడా అటువంటి ప్రకాశమే అన్ని వైపులా విస్తరించేది. నేను నాది అంత ప్రకాశమయమే. చీకటి పరులు తొలగిపోయాయి. మోహాంధకారము భస్మమైనది. ప్రకాశమయ భావనలు, ఆలోచనలు, గతివిధులు నా శరీరము, మనస్సును ఆవరించుకున్నాయి. సర్వత్రా అన్ని వైపులా ప్రకాశము సముద్రము వలె విస్తరించి ఉన్నది. నేను చేపవలె ఈ విశాల ప్రకాశ సముద్రములో ఈదులాడుచున్నాను. ఈ అనుభూతులు, ఆత్మబలము, దివ్య దర్శనము మరియు అంత ఉల్లాసము వికసించటానికి అఖండ దీపం ఎంత సహాయపడినదో నేను చెప్పలేను. ఇది నా యొక్క కల్పనయే కావచ్చు, ఊహయే కావచ్చు. కానీ పూజాగృహంలో అఖండ దీపస్థాపన చేసి ఉండకపోతే పూజాగృహంలో ఆవరించి ఉండే మసక వెలుతురు వలె నా అంతరంగం కూడా మసకగానే ఉండేదేమో అని నేను ఎప్పుడూ అనుకుంటాను. ఇప్పుడైతే నాకు ఈ అఖండ దీపము దీపావళి దీపపర్వతము వలె నా నరాలలో మిలుముట్లు గొలుపుతూ కనిపిస్తున్నది. నా భావభరిత అనుభూతుల ప్రవాహములో 32 సంవత్సరాల పూర్వం మాసపత్రికను ఆరంభించినప్పుడు ప్రపంచంలోకెల్లా నాకు ప్రియమైన, నేను ఇష్టపడే సర్వోత్తమమైన పేరు అఖండ జ్యోతి అని పెట్టాను. ఆ భావావేశముల ప్రతిష్ఠించబడిన మాసపత్రిక ఈ అఖండ దీపం యొక్క చిన్న విగ్రహంగా, మూర్తిగా ప్రపంచంలో మంగళమయమైన ప్రగతిని కలిగించే ప్రకాశ కిరణాలు విస్తరింపచేయుటలో సమర్థవంతంగా ఉపయోగపడింది. నా అఖండ దీపంలోని కొన్ని ప్రకాశపుంజములే ప్రతి నెల అఖండ జ్యోతి మాసపత్రిక వస్తున్నవి. సాధన యొక్క 3వ చరణంలోకి ప్రవేశించగానే ఆత్మవత్ సర్వభూతేషు కిరణాలు వెదజల్లబడ్డాయి. మాతృవత్ పరదారేషు మరియు పరద్రవ్యేషు లోష్టవత్ సాధన నా శరీరము వరకే సీమితము. కళ్ళల్లో పాపదృష్టి వస్తే వివేకం అనే 3వ నేత్రం తెరచి దానిని భయపెట్టి పారద్రోలాను. శరీరం మీద అత్యంత కఠోర నియమాలతో సంకెళ్ళు వేశాను. దానివల్ల దారి తప్పే పరిస్థితులు ఏర్పడే సంభావనను తీసివేశాను. ఇంకా దుష్ట వ్యవహారం చేయలేను కదా. మాతృవత్ పరదారేషు సాధనను ఎటువంటి అవరోధాలు లేకుండా నిభాయించుకున్నాను. ప్రారంభంలో మనస్సు కొంచెం ఎదురు తిరిగినది, బాధ పెట్టినది. కానీ శరీరం నాకు ఎప్పుడూ సహకరించినది. మనస్సు నిరాశ చెంది తన ఓటమిని ఒప్పుకుంది. ఆ తరువాత అది నాకు పూర్తిగా మిత్రుడై సహకరించింది. స్వేచ్ఛగా బేదరికాన్ని వరించుట వల్ల, అవసరాలను సాధ్యమైనంతగా తగ్గించుకొనుట వల్ల, సేకరణ అనే భావనను పూర్తిగా వదిలివేయటం వల్ల పరద్రవ్యం మీద ఆకర్షణ తొలగిపోయినది. పొట్ట నింపుకోవటానికి, శరీరాన్ని కప్పుకోవటానికి నా స్వ ఉపార్జనే సరిపోతే పరద్రవ్యము అపహరించవలసిన అవసరం ఏముంది?
మిగిలినది దొరికినది ఇతరులకు పంచుతూ వచ్చాను. పంచటం ఇవ్వటం అనే రుచి మరిగి ఆ అనుభూతిలో ఆనందం పొందగలిగినప్పుడు ఇంక సేకరించి సంగ్రహించడం ఎందుకు? ఏ ప్రయోజనం కొరకు పరద్రవ్యాన్ని ఆశించే పాపం చేయాలి? సాధారణ భేద అపరిగ్రహి బ్రాహ్మణ జీవితం నాలో ఒక అసాధారణ ఆనందము, సంతోషము, ఉల్లాసము నింపినది. ఈ అనుభూతి ఇతరులకు కూడా లభిస్తే పరద్రవ్యాన్ని ఆశించి ఆ పాప భారాన్ని శిరస్సు మీద మోసే కోరిక ఎవరి మనస్సుకి కలుగదు. అపరిగ్రహం వల్ల లభించే అనుదానాల ప్రక్రియ అంతఃకరణాలలో ఎంత అద్భుతమైన ప్రభావము చూపిస్తుందో ఎవరికెరుక? నాకు మాత్రమే ఈ దివ్య విభూతుల భాండాగారము అప్రయత్నముగానే దొరికినది. ఆ తరువాత అడుగులో ఆధ్యాత్మికత యొక్క మూడవ మజిలీ వస్తుంది. అది ఆత్మవత్ సర్వభూతేషు, అందరినీ తనలోకే భావించుకొనుట. వినుటకు చెప్పుటకు ఈ శబ్దావళి అతి సాధారణంగా అనిపిస్తుంది. దీని అవధి నాగరిక కర్తవ్యముల పాలన, శిష్టాచారము, సద్వ్యవహారం వరకు వెళ్ళి ఆగిపోతుంది. కానీ దీని తత్వజ్ఞానం అతి విస్తృతం. పరమాత్మ సత్తాతో పూర్తిగా కలిసిమెలిసి ఏకీకరణ చెందే స్థితి దీని పరిధి. ఈ సాధన కొరకు ఇతరుల అంతరంగముతో తన అంతరంగమును మేళవించి వారి సంవేదనలను తన సంవేదనగా అనుభూతి చెందాలి. వసుదైక కుటుంబం యొక్క మాన్యత దీని మూర్తీభవించిన రూపమే. అందరూ నా కుటుంబీకులే, నాతో పాటు ఇతరులు, ఇతరులతో పాటు నేను ఒకే సూత్రములా గుచ్చబడి ఒకరిలో ఒకరు పూర్తిగా కలిసిపోయిన భావన ఈ అనుభూతి యొక్క ప్రతిక్రియ. ఇతరుల సుఖము తన సుఖంగాను, ఇతరుల దుఃఖము తన దుఃఖంగా అనుభవంలోకి వస్తుంది. ఇటువంటి వ్యక్తి తన వరకే సీమితము కాలేడు, తన స్వార్థము పరిధిలో కట్టుబడి ఉండలేడు. ఇతరుల దుఃఖమును నివారించటానికి, వారికి సుఖములు చేకూర్చుటకు చేసే ప్రయత్నాలు తన వ్యక్తిగత ఆకాంక్షగా, ప్రయోజనముగా అనిపిస్తాయి. ప్రపంచంలో అనేక మంది వ్యక్తులు సుఖముగా ఉన్నారు, సన్మార్గం మీద నడుస్తున్నారు. వారు మానవ జీవితానికి ధన్యత ఆపాదించుకుంటూ తమకి ఇతరులకి మంగళమయ వాతావరణం నిర్మించుకుంటున్నారు. ఈ ఆలోచన చాలా ఓదార్పుని ఇస్తుంది. వారిని చూస్తే ప్రపంచాన్ని ఈశ్వరుడు నిజంగా పవిత్ర ఉద్దేశముల పరిపూర్తి కొరకు నిర్మించాడనే నమ్మకం కలుగుతుంది. ఇక్కడ పుణ్యము, జ్ఞానములు ఉన్నవి. వీటిని ఆధారంగా చేసుకుని ఎవరైనా సరే ఆనందము, ఉల్లాసము పొందగలరు. శాంతి, సంతోషముల దివ్య ఉపలబ్ధులు కావలసిన పరిమాణంలో పొందగలరు. పుణ్యాత్మ, పరోపకారి, ఆత్మావలంబి వ్యక్తుల యొక్క అభావము ఇక్కడ లేదు. సంఖ్యలో వీరు తక్కువ మందే కావచ్చు, కానీ వారి ప్రకాశం అన్ని వైపులా విస్తరిస్తుంది కదా. వారి యొక్క ఉనికి మనిషిలో దేవత్వం ఉన్నది అని నిరూపిస్తున్నది. ఎవరైనా సరే అతి సులభ ప్రయత్నాలతో ఈ దేవత్వాన్ని సజీవము చేసుకొని సక్రియం చేసుకోగలరు. పృథ్వీ మీద వీరులకు కొరత లేదు. ఇక్కడ నరనారాయణులు ఉన్నారు. పరమాత్మ ఎంత గొప్పవాడో, ఉదారుడో, దివ్యమైనవాడో దాని యొక్క పరిచయాన్ని ఆయన ప్రతికృతులైన ఆత్మలలో చూడవచ్చును. వీరు శ్రేయో మార్గాన్ని అవలంబించి దారిలో ముళ్లను తమ కాలితో నలిపివేస్తూ లక్ష్యం వైపు శాంతి, శ్రద్ధ మరియు ధైర్యంతో ముందుకు వెళుతూ ఉంటారు. మానవత్వాన్ని గౌరవాన్వితం చేసి మహామానవుల ఉనికి వలన భగవంతుడు మళ్ళీ మళ్ళీ మానవ శరీరధారణ చేసి ఈ పృథ్వీ మీద అవతరించాలని కోరుకునేటట్లు చేస్తున్నది. ఆదర్శములను ప్రపంచంలో విచారణ చేసేటటువంటి ఉత్కృష్టమైన గతివిధులను ఆలంబన చేసుకునే మహామానవులు బహిరంగంలో లేమిలో ఉన్నట్టు కనిపించినా అంతరంగంలో ఎంత సమృద్ధితో మరియు సుఖ సంతోషాలతో ఉన్నారో చూసి నా హృదయం కూడా పులకించింది. వారి శాంతి నా అంతఃకరణాన్ని స్పృశించింది. పుణ్యాత్మ యుధిష్ఠిరుడు కొంతసేపు నరకంలో ఆగినప్పుడు అక్కడున్న ప్రాణులు ఎంత ఆనందంలో మునిగిపోయారో తెలిపే మహాభారతంలోని సంఘటన నాకు నిరంతరం గుర్తుకు వస్తుంది. పుణ్యాత్మల స్మృతి మాత్రముతోనే నాకు ఇంత సంతోషము, ప్రకాశము లభిస్తే వారు స్వయంగా ఎన్ని దివ్య అనుభూతులు అనుభవించేవారో అని అనుకుంటూ ఉంటాను. ఈ అసహ్యకరమైన ప్రపంచంలో ఏమాత్రము సౌందర్యం ఉన్నా అది ఈ పుణ్యాత్మల అనుదానమే. అసీమ అస్థిరతతో నిరంతరం ప్రేత పిచాచాల వలె హాహాకార నృత్యం చేసే అణువు పరమాణువులతో నిండిన ఈ ప్రపంచంలో ఉన్న స్థిరత్వము, శక్తి ఈ పుణ్యాత్మల ద్వారానే ఉత్పన్నమైనది. అన్ని చోట్ల వెదజల్లబడి ఉన్న జడ పంచతత్వాలలో కనిపించే సరసత, శోభ ఈ సత్పదగాముల ప్రయత్న పురుషార్థమే. ప్రలోభనాలు, ఆకర్షణల బంధనాలు ఛేదించుకొని ఎవరైతే ఈ సృష్టిని సుగంధమయం చేసి శోభాయమానంగా చేయాలని సంకల్పించారో వారి శ్రద్ధయే పృథ్వీని ధన్యం చేస్తున్నది.
ఎవరి పుణ్య ప్రయత్నాలు లోక కళ్యాణానికి నిరంతరం గతిశీలంగా ఉన్నాయో అటువంటి నరనారాయణుల దర్శనం స్మరణం చేసుకొని పుణ్యం పొందాలనే కోరిక నిరంతరం ఉండేది. వారి చరణధూళి శిరస్సున వేసుకుని నన్ను నేను ధన్యం చేసుకోవాలనే కోరిక నిరంతరం ఉండేది. తన ఆత్మను పరమాత్మగా మార్చుకున్న ఆ పురుషోత్తములలో ప్రత్యక్షంగా పరమేశ్వరుని చూసి ఈనాడు కూడా ఈశ్వరుడు సశరీరంగా పృథ్వీ మీద నివసిస్తూ తిరుగుతున్నాడని స్పష్టంగా కనిపించేది. నా నలువైపులా ఇంత పుణ్య పరమార్థములు కనిపిస్తూ ఉంటే సంతోషం కలగడమే కాకుండా ఇక్కడే అనంతకాలం ఉండాలని మనస్సులో కోరిక ఉదయించేది. ఈ పుణ్యాత్మల సాన్నిధ్యంలో స్వర్గము, ముక్తి, సిద్ధి మొదలైన వాటికంటే చాలా ఎక్కువ ఆనందం పొందగలం. ఈ అనుభూతిని నేను ఎప్పుడైతే స్వయంగా నిరూపించుకున్నానో కష్టములతో కూడిన జీవిత విధానం మధ్య ఈ విశ్వ సౌందర్య స్మరణ నాకు నిరంతరం ఉల్లాసాన్ని ఇచ్చేది. ఆత్మోత సర్వభూతేషు యొక్క ఈ సుఖోపలబ్ధితో పాటు దాని యొక్క రెండవ పక్షం కూడా నాకు స్పష్టంగా కనిపించింది. ప్రపంచంలో దుఃఖానికి కొదవలేదు. కష్టము, క్లేశము, శోక సంతాపములు, అభావము, దారిద్ర్యముతో అనేక మంది వ్యక్తులు నరకయాతనలో అనుభవిస్తున్నారు. సమస్యలు, బాధలు, అనేక రకాలైన ఉద్వేగాలు మనుష్యులను తినివేస్తున్నాయి. అన్యాయపు శోషణ యొక్క కుచక్రములో అనేకులు ఇరుక్కుని బాధపడుతున్నారు. దుర్బుద్ధి సర్వత్రా నాటకీయ వాతావరణాన్ని నిర్మిస్తోంది. అపరాధాలు, పాపముల దావానలాల్లో కాలిపోయి చేత్కారాలతో, వేదనలతో బాధపడేవారి గురించి చూస్తూ వింటూ ఉంటేనే ఇంత వ్యధ కలుగుతూ ఉంటే ఇవన్నీ భరిస్తున్న వాళ్ళ పరిస్థితి ఏమిటి? సుఖ సాధనాల సామగ్రి ప్రపంచంలో తక్కువ లేదు. అయినా దుఃఖ దైన్యముల కంటే ఎక్కడా ఏమీ కనిపించటలేదు. ఒకరికొకరు స్నేహ సద్భావనలతో సహకరించుకోగలిగితే ఈ కష్ట వేదనల నుండి తప్పించుకోగలరు. ప్రగతి, సమృద్ధి యొక్క సద్భావనలు తెచ్చుకోగలరు. కానీ ఏమి చేయగలం? మనోభూమియే వికృతమైతే, ఆలోచన విధానమే తలక్రిందులైతే, అనుచిత క్రియాకలాపాలే చేస్తూ ఉంటే విషవృక్షాన్ని నాటుకుని అమృత ఫలాన్ని ఎలా ఆశించగలం? సర్వత్రా వ్యాపించిన దుఃఖ, దారిద్ర్యము, శోక సంతాపాలతో సమస్త మానవ జాతికి ఎన్ని కష్టాలు వస్తున్నాయో, పతన పాపముల గర్తములలో మనుష్యులు ఎంత గొప్పగా వేగముగా పడిపోతున్నారో చూస్తూ ఉంటే, వింటూ ఉంటే నా అంతరాత్మ కన్నీరు కార్చింది. వ్యక్తి తన ఈశ్వరీయ అంశను, అస్తిత్వమును ఎందుకు మరిచిపోయాడు? తన స్థాయిని, స్వరూపాన్ని ఇంత క్రిందకు ఎందుకు దిగజార్చాడు? ఈ ప్రశ్నలు నిరంతరం నా మనస్సును తొలిచేవి. తెలివితేటలు, చతురత, అవగాహన, సామర్థ్యము అన్నీ ఉన్నవి. ఒకదానికంటే ఒకటిని మించిన కళాకౌశలమును వ్యక్తులు అందజేస్తూనే ఉన్నారు. ఒకరిని మించి ఒకరు చాతుర్యమును, చమత్కారమును పరిచయం చేస్తూనే ఉన్నారు. వీరికి దుష్టత, నికృతల సహాయంతో ఏమి పొందాలనుకుంటున్నారో అది మృగతృష్ణయే అని, దానివల్ల పతనము, సంతాపము మాత్రమే దొరుకుతున్నదని ఎందుకు అర్థం కాదు? మానవులు తమ తెలివితేటలతో ఇంగిత జ్ఞానము, స్నేహ సౌజన్యములు వికసితము చేయటం వలనే మానవీయ గౌరవానికి అనురూపమైన పరిస్థితులు ఏర్పడతాయని మరియు ప్రగతికి విచార అవసరం అన్నది అర్థం చేసుకోగలిగితే ప్రపంచ పరిస్థితి వేరే విధంగా ఉండేది. అందరూ సుఖముగా శాంతి సౌఖ్యాలతో జీవిస్తూ ఉండేవారు. ఎవరు ఎవరిని అవిశ్వాసము, సందేహంతో చూడవలసిన పరిస్థితి ఉండేది కాదు. ఎవరు ఇతరుల వల్ల మోసపోరు, బాధ పెట్టబడరు. అప్పుడు ప్రపంచంలో దుఃఖము, దారిద్ర్యము ఉండేది కాదు. సర్వత్రా సుఖము, శాంతి యొక్క సుగంధము వ్యాపించి ఉండేది. ఇంత తెలివైన మానవుడు పాపం యొక్క ఫలము దుఃఖమాని, పుణ్యం యొక్క ఫలము సుఖమానే అతి స్పష్టమైన కార్యాచరణ పద్ధతిని ఎందుకు అర్థం చేసుకోడో తెలియదు. అది ఆచరించడానికి అసలు ప్రయత్నించడు. అవినీతిని ఆచరించి స్వార్థ సంకీర్ణతతో లిప్తమై ఉన్న ప్రతి ఒక్కరికి పతన సంతాపాలే లభించాయని ప్రపంచ చరిత్రలో అనేక మంది అనుభవాల సాక్ష్యము అతి స్పష్టంగా తెలుపుతోంది. ఉదాత్తత, నిర్మలత్వము లేకుండా ఎవరూ శాంతిని పొందలేరు. ఆదర్శవంతమైన విధానమును అవలంబించకుండా సన్మానము, ఉత్కర్ష సిద్ధి ఎవరికీ లభించదు. కుటిలత 7 పరదాలు దాటుకొని తనను తానే తెలుపుకుంటుందని అడుగడుగునా చూస్తున్నా ప్రపంచం కళ్ళల్లో మట్టిగొట్టి మన దూర్తతను దాచుకోగలమని ఎలా అనుకుంటామో తెలియదు. ఎవరూ మన దుర్భావనలను తెలుసుకొనలేరు. ఈ దాగుడు మూతలాట నిరంతరం ఆడగలమని ఎలా అనుకుంటున్నాం? ఇలా ఆలోచించేవాళ్ళు 1000 కళ్ళతో చూడగలిగే, 1000 చేతులతో పట్టుకొనగలిగే విశ్వాత్మ ఎవరు ఎన్ని పరదాల వెనకాతలు దాగి ఉన్నా వారిని బయటకు తోస్తుందని ఎందుకు మర్చిపోతారు?
వాస్తవికత ఖచ్చితంగా ప్రకటీకరింపబడుతుంది. మోసము ఇంటి పైకప్పుకు ఎక్కి తనను తానే ప్రకటీకరించుకుంటుంది. ఈ సనాతన సత్యము, పురాతన తథ్యము ప్రజలు తెలుసుకోగలిగితే, అశుభాన్ని ఆధారంగా చేసుకుంటే పొందే దుర్గతిని అనుభవంలోకి తెచ్చుకోగలిగితే, రాజమార్గమైన సన్మార్గము వదిలి కంటకాకీర్ణమైన కుమార్గం మీద ఎందుకు నడుస్తారు? ఎందుకు దారి తప్పుతారు? ఎందుకు ఏడుస్తూ బాధపడుతూ సురదుర్లభమైన మానవ జీవితాన్ని కుళ్ళిపోయిన శవం వలె మోస్తూ ఈడ్చుకుంటూ జీవిస్తారు? దుర్బుద్ధి యొక్క ఈ విస్తారము, దాని వలలో అనేక మంది నిస్సహాయులైన ప్రాణులు ఇరుక్కుని బాధపడుతున్న ఈ దయనీయ దుర్దశ నాకు మరణ సమానమైన పీడగా మారింది. ఆత్మత్ సర్వభూతేషు సాధన విశ్వమానవుని ఈ వ్యధను నా వ్యధగా మార్చింది. నా కాళ్ళు చేతుల్ని ఎవరో రకరకాలుగా మడిచి మండిస్తున్నారు అనిపించింది. అందరిలోనూ నా ఆత్మ గృచ్చబడి ఉన్నది, అందరూ నా ఆత్మలోనే గృచ్చబడి ఉన్నారు అనే గీతావాక్యము చదువుటకు వినుటకు పర్వాలేదు, కానీ ఇది అనుభూతి యొక్క స్థాయిలో దిగి అంతఃకరణములో ప్రవేశించినప్పుడు పరిస్థితులు వేరే రకంగా ఉంటాయి. తన యొక్క అంగ అవయవముల యొక్క కష్టము అతనిని ఎంత బాధ పెడుతుందో, తన స్త్రీ పుత్రాదుల పీడ అతని చిత్తముని ఎంత విచలితం చేస్తుందో, సరిగ్గా అటువంటి బాధ వేదన ఆత్మవిస్తార దిశలో ముందుకు వెళ్ళినప్పుడు విశ్వవ్యాపక దుఃఖం తన దుఃఖంగా, వ్యధిత పీడితుల వేదన తనదిగా అనుభూతి చెందటం వలన ఏర్పడుతుంది. పీడిత మానవత యొక్క, విశ్వాత్మ యొక్క, వ్యక్తి మరియు సమాజం యొక్క వ్యధా వేదనలు నాలో ప్రవేశించి నన్ను విచలితుడిని చేయటం మొదలుపెట్టాయి. కన్ను, పన్ను, కడుపు నొప్పితో బాధపడే వ్యక్తి ఏ ఉపాయంతో కష్ట నివృత్తి జరుగుతుందా అని ఎంతగా ప్రయత్నిస్తాడో, ఏమి చేద్దాం, ఎక్కడికి వెళ్ళాలి అనే ఆక్రోశం నిరంతరం అతనిలో ఎంతగా ఏర్పడుతుందో, ఒక క్షణం కూడా ఆలస్యం చేయకుండా బాధ పోగొట్టుకోవడానికి ఎంత ఆతృత పడతాడో, అటువంటి మానసిక స్థితి నాలో ఏర్పడింది. ప్రమాదంలో కాలో చేయ విరిగిపోయిన పిల్లవాడిని తల్లి తన జ్వరాన్ని, జలుబును కూడా మరిచి ఆసుపత్రికి తీసుకువెళ్ళటానికి ఎలా ఆతృత చూపిస్తుందో, సుమారు నా మానసిక స్థితి కూడా అప్పటి నుండి ఇప్పటి వరకు అలానే ఉన్నది. ఇంకా అప్పుడు నా కోసం సుఖసాధనాలు ప్రోగు చేసుకునే సమయం అక్కడ ఉంటుంది. విలాసపూరిత సామాగ్రి విషము వలె అనిపిస్తుంది. కొంచెం సేపు విశ్రాంతి తీసుకొని వినోదంలో సమయం గడుపుదాము అనే మాట ఎప్పుడు వచ్చినా, మరణాసన్న రోగుల యొక్క ప్రాణం రక్షించగలిగే వీలు ఉన్న ఒక గ్లాసు నీళ్లను తన కాళ్ళు కడుక్కోవడానికి ఉపయోగించుకునేవాడి వలె ఆత్మగ్లాని కలిగేది. ఆకలితో ప్రాణాల వదిలే స్థితిలో ఉన్న చిన్నపిల్లవాడి నోటి నుంచి ఆహారమును లాక్కుని తల్లి తన కడుపును ఎలా నింపుకొనగలదు? బాధతో కాళ్ళు చేతులు కొట్టుకుంటున్న పిల్లవాడిని వదిలి తండ్రి పేకాట చదరంగం ఎలా ఆడగలడు? ఒక హృదయహీనుడే ఎలా ఉండగలడు? ఆత్మత్ సర్వభూతేషు అనే సంవేదన ఎప్పుడు తీవ్రమైనదో, ప్రఖరమైనదో, క్రూరత్వము, నిర్దయ మొదలైనవి అందులోనే కాలి భస్మమైపోయినవి. కేవలం అంతఃకరణలో కరుణయే మిగిలినది. నా జీవితంలోని ఈ అంతిమ అధ్యాయంలో కూడా అది అలాగే ఉన్నది. దానిలో ఏమాత్రము తగ్గుదల రాలేదు. రోజు రోజుకి అది పెరుగుతూనే ఉన్నది. ఆత్మజ్ఞానులు సుఖముగా ఉంటారు, వారికి మంచి నిద్ర పడుతుంది అని విన్నాను. నాకు మాత్రం అటువంటి ఆత్మజ్ఞానము ఇంతవరకు దుర్లభంగానే ఉన్నది. అటువంటి ఆత్మజ్ఞానము నాకు లభిస్తుందని అనుకోవటం లేదు. ప్రపంచంలో ఎంతవరకు వ్యధా వేదన యొక్క అస్తిత్వం ఉంటుందో, ఎంతవరకు ప్రాణులు క్లేశ కష్టముల అగ్నిలో కాలుతూ ఉంటారో, అంతవరకు విశ్రాంతిగా కూర్చోవాలనే కోరిక నాకు ఎప్పుడూ రాకూడదనే భగవంతుడిని నేను నిరంతరం ప్రార్థిస్తున్నాను. నాకు శాంతి, సుఖము, సంతోషము, విశ్రాంతి అక్కర్లేదు. పీడితుల వ్యధను నా వ్యధగా అర్థం చేసుకుని అనుభూతి చెందగలిగే కరుణ కావాలి. నాకు సమృద్ధి అక్కర్లేదు. ఇతరుల కంటినీరు తొడవగలగటంలో నా సార్థకతను నిరూపణ చేసుకోగలిగే శక్తి కావాలి. ఈ అనుదాన వరదానాలే భగవంతుని నుండి అడిగాను. ద్రౌపదికి వస్త్రమునిచ్చి ఆమె లజ్జను కాపాడిన భగవంతుడు నన్ను కూడా కరుణ యొక్క అనంత సంవేదనలతో ఓతప్రోతము చేస్తున్నారనే అనుభూతి నాకు ఎప్పుడూ ఉంటుంది. ఇంకా నాకు ఏ కష్టం ఉంది, నాకు ఏమి లేదే అని ఆలోచించడానికి వ్యవధి ఎక్కడుంది? నా మనస్సు నాకు ఏ సుఖ సాధనాలు కావాలి అని ఎప్పుడూ ఆలోచించలేదు. కేవలము పీడిత మానవత యొక్క వ్యధావేదనలే నా రోమరోమములలో నిండిపోయి నా విశ్వవ్యాపీ శరీరము, పరివారమును సుఖముగా ఉంచుటకు ఏమి చేయాలనే ఆలోచనే నిరంతరము ఉన్నది. నేను పొందిన దానిలోని ప్రతి ఒక్క కణాన్ని ఈ లక్ష్యం కొరకే ఖర్చు పెట్టాను. శోక సంతాపముల యొక్క వ్యాపకతను తొలగించి సంతోషముతో ఊపిరి పీల్చుకునే పరిస్థితులు ఏర్పడటానికి కొంత సహాయము నేను కూడా చేశాను.
ఎన్ని రాత్రులు నేను ఏడుస్తూ వెక్కుతూ చిన్నపిల్లల వల్లే వెక్కుళ్ళు పెడుతూ ఏడుస్తూ గడిపానో ఎంతమందికి తెలుసు? ప్రజలు నన్ను సంతుడని, సిద్ధపురుషుడని, జ్ఞాని అని అనుకుంటారు. కొందరు రచయిత అని, విద్వాంసుడని, వక్త అని, నేత అని అనుకుంటారు. కానీ నా అంతఃకరణాన్ని తెరిచి చూసి ఎవరు అర్థం చేసుకున్నారు? ఎవరైనా చూడగలిగితే ఈ ఎముకల గుడారంలో మానవీయ వ్యధా వేదనల యొక్క అనుభూతులతో హాహాకారము చేస్తున్న, కరుణతో ఆక్రందనలు చేస్తున్న ఒక ఉద్విగ్న ఆత్మ ఏడుస్తూ ఉండడం కనిపిస్తుంది. ఎక్కడ ఆత్మజ్ఞానం ద్వారా పొందే నిశ్చింతత, నిర్ద్వందత, ఎక్కడ కరుణాక్రందనలు చేసినా అంతరాత్మ. ఈ రెండింటికి ఏ విధమైన పోలిక లేదు. అందుకే నిశ్చింతత, ఏకాగ్రత మరియు సమాధి సుఖం ఇవ్వగలిగే జ్ఞానము నాకు చాలా దూరము అని నేను ఎప్పుడూ అనుకుంటాను. అవి నాకు దొరకవేమో కూడా. ఎందుకంటే ఈ బాధలోనే నాకు భగవంతుడు కనిపించినప్పుడు, బాధాతప్తుల కన్నీరు తొడవడంలోనే ఆనందం పొందగలిగినప్పుడు, నిష్క్రియమైన మోక్ష సమాధుల కొరకు నా మనస్సు కోరుకుంటుందని అనుకోను. కోరికే లేకపోతే ఇక అది ఎలా లభిస్తుంది? పుణ్యము, పరోపకారి దృష్టితో నేను ఏదైనా చేసినట్టు గుర్తులేదు. ఈశ్వరుణ్ణి ప్రసన్నం చేసుకోవడానికి సాధన చేసినట్టు నాకు జ్ఞాపకం లేదు. ఆత్మవత్ సర్వభూతేషు అనే ఆత్మవిస్తార సాధన వల్ల సర్వత్రా నన్ను నేను దర్శించుకున్నప్పుడు ఇతరుల వ్యధా వేదనలు కూడా నావిగా మారిపోయాయి. అవి ఎంతగా గుచ్చుకొని నాకు బాధ కలుగజేస్తున్నాయి అంటే వాటిని తక్షణం నివారించే ఉపాయాల మీదే దృష్టి ఉండేది. ఇంకా పుణ్యకార్యాలు ఎప్పుడు చేస్తాను? పరమార్థం కొరకు ప్రయత్నం చేసే సమయం ఏది? ఈశ్వరుణ్ణి ప్రసన్నం చేసుకొని స్వర్గము, ముక్తిని పొందాలనే ఆనందం ఎక్కడ ఉంటుంది? విశ్వమానవుని పీడయ నా పీడ అయినప్పుడు మొదట దానిని నివారించుకోవాలి కదా. ఇంకా మిగతా విషయాలు అవకాశం అవసరం వచ్చినప్పుడు ఆలోచించుకోవచ్చు. నా జీవితంలోని క్రియాకలాపాల వెనకాతల ఉన్న సుఖదుఖాలను ఎవరైనా తెలుసుకోవాలి అని ప్రయత్నిస్తే ఎన్ని క్షణాలు సంత సజ్జనుల, సద్భావముల, సత్ప్రవృత్తుల స్మరణ దర్శనం అయిందో అంతకాలం విశ్రాంతిగా ఊపిరి పీల్చుకున్నాను. ఎప్పుడెప్పుడు జనమానసం యొక్క వేదావేదంలో నా మనస్సు ముందు నిల్చున్నాయో అప్పుడు నా వ్యక్తిగత బాధ కంటే అధిక కష్టాన్ని అనుభవించాను. ఇది మీరు తెలుసుకోగలిగితే చాలు. లోకమంగళము, పరమార్థము, సేవ మొదలైన ఏ ప్రయత్నాలు నా ద్వారా ఎలా జరిగినా అవి అన్నీ నా వ్యవస్థిత మాత్రమే. బాధ, ఆవేదన ఒక క్షణం కూడా నన్ను విశ్రాంతిగా కూర్చొనివ్వకపోతే నేనేమి చేయగలను? బాధతో శరీరం నిండి ఉన్నప్పుడు చేతులు, కాళ్ళు అటు ఇటు విసరకుండా ఎలా ఉండగలను? ఇంతవరకు నేను చేసిన సమస్త ప్రయత్నాలకు ప్రపంచం ఏ పేరు పెట్టినా, ఏ రంగుతో చూసినా సత్యం ఏమిటంటే విశ్వవేదన యొక్క ఆంతరిక అనుభూతి కరుణ సంవేదన రూపం ధరించింది. నేను విశ్వవేదనను నా ఆత్మవేదనగా అనుభూతి చెంది దాని నుండి ముక్తి చెందుటకు బాధపడే వ్యక్తి చేసే ప్రయాసే చేస్తూ ఉన్నాను. భావనలు ఎంతగా ఉగ్రరూపాన్ని ధరించాయి అంటే నన్ను నేను మర్చిపోయాను. త్యాగము, సంయమనము, సింప్లిసిటీ, అపరిగ్రహము మొదలైన వాటి దృష్టితో నా క్రియాకలాపాలను చూసేవారు ఇది అర్థం చేసుకోండి. నా అంతఃకరణను ఏ మూసలో పోసానో ఇవన్నీ దాని స్వాభావికమైన పరిణతులు. సమృద్ధి, ప్రగతి, సుఖ సామగ్రి, మెప్పుదల నాకు ఇష్టం లేదని నేను నిశ్చయంగా చెప్పలేను. వీటిని నేను కావాలని త్యజించాను అనేది సత్యం కాదు. నిజానికి విశ్వమానవుని వ్యధ నా అంతరంగ వేదనగా మారి నన్ను ఎలా ఆవరించింది అంటే నా గురించి ఆలోచించి ఏదో చేయటానికి అవకాశమే దొరకలేదు. ఆ విషయం సర్వదా విస్మృతమే అయినది. ఈ విస్మృతిని ఎవరైనా తపశ్చర్య అని, సంయమనము అని అంటే అది వారి ఇష్టము. కానీ నా జీవన పుస్తకములోని ఉపయోగపడే కొన్ని పేజీలు తెరచి నా స్వజనుల చేత చదివిస్తున్నప్పుడు వాస్తవ స్థితిని తెలపడమే ఉచితము. నా ఉపాసన, సాధన కలిసిమెలిసి జరిగేవి. భగవంతుడిని, పరమాత్మని నేను ప్రకాశ రూపంలో నా ఆత్మలో ప్రవేశించి తుచ్చతను గొప్పతనంగా మార్చమని ప్రార్థించాను. నా యొక్క క్షుద్రత ఆయన గొప్పతనంలో విలీనం అవ్వటానికి ఆయన శరణు కోరాను. ఒకే వరదానం ఆయనని కోరాను. నాలో అందరినీ, అందరిలో నన్ను అనుభవించగలిగే సహృదయత, విశాలత పొందాలని. 24 మహాపురస్సరుల యొక్క జప, ధ్యాన, తప సంయమనాలు దీని చుట్టూరనే అల్లుకొనబడ్డాయి. నా సాధనాత్మక అనుభూతులు, ఆ మార్గంలో వెళుతున్నప్పుడు నేను ఎదుర్కొన్న ఒడిదుడుకులు ఎందుకు చర్చిస్తున్నానంటే ఎవరైనా ఆధ్యాత్మిక ప్రగతి దిశలో నడవాలని ప్రయత్నిస్తే నేటి పరిస్థితులలో ఏమి చేయాలో వారు తెలుసుకొనగలుగుతారు. వారికి నా జీవనయాత్ర ప్రత్యక్ష ఉదాహరణగా మార్గదర్శనం చేయగలదు.
నిజానికి నేను ఒక ప్రయోగాత్మక జీవితాన్ని జీవించాను. ఆధ్యాత్మిక ఆదర్శాలను వ్యవహారిక జీవితంలో కలుపుకుంటూ ఆంతరిక ప్రగతి మార్గంలో దారి తప్పకుండా ఎలా సఫలత పొందగలరో దీనివల్ల తెలుసుకోగలరు. నేను వీటి గురించి అన్వేషించాను. ఈ ప్రయోగాల మీదనే నా ఆలోచన ప్రక్రియ మరియు శారీరక గతివిధులను కేంద్రీకరించాను. ఈ దిశలో నా మార్గదర్శకుని పూర్తి సహాయ సహకారాలు లభించాయి. అందువల్ల అనవసరమైన విధి విధానాలలో ఇరుక్కోకుండా ఒక సూటి అయిన మా సాఫీ మార్గం మీద నడవగలిగాను. దాని గురించి ఈ పంక్తుల్లో ఎందుకు చర్చిస్తున్నాను అంటే, ఆధ్యాత్మిక మార్గాలలో నడుస్తూ సునిశ్చిత సఫలత పొందటానికి ప్రత్యక్ష ఉదాహరణగా, అనుకరించడానికి వారికి ఒక ప్రామాణిక ఆధారం నా జీవితం ద్వారా లభించగలదు. ఆత్మిక ప్రగతి మార్గంలో ఒక సునిశ్చిత క్రమబద్ధ యోజనానుసారం నడుస్తూ నేను ఒక హద్దు వరకు నా లక్ష్యాన్ని సాధించాను. దీనిని బట్టి నా పరిశ్రమ నిరర్ధకం కాలేదని, నా ప్రయోగం సఫలమైనదే అని ఖచ్చితంగా చెప్పగలను. ఏ సిద్ధులు, విభూతులు, ఉపలబ్ధులు పొందానో వాటిని నేను చర్చించుట ఉచితం కాదు. వాటిని తెలుసుకొనుట, వినుట, పరిశోధన చేయుట నేను శరీరం త్యజించిన తర్వాతే జరగాలి. అప్పుడు వారికి ఎన్ని ప్రమాణాలు కనిపిస్తాయి అంటే, నమ్మని వాళ్ళను కూడా నమ్మించటానికి ఆ నిరూపణలతో వివసల్ని చేయవచ్చు. ఆత్మవిద్యా విజ్ఞానము అసత్యము కాదు. ఆ మార్గము పైన పద్ధతి ప్రకారం అడుగులు వేసేవారికి ఆశించే సఫలత ఖచ్చితంగా లభిస్తుంది. ఈ మార్గాన్ని అనుసరించే వారికి ఆత్మశాంతి, ఆంతరిక శక్తి మరియు దివ్య అనుభూతుల పరిధిలో ఉండే లెక్కలేనని ఉపలబ్ధులు ఎలా లభిస్తాయో తెలుస్తుంది. దీని ప్రత్యక్ష ప్రమాణము వెతికే వారికి, రాబోయే రోజుల్లో ఆధ్యాత్మిక విధి విధానాల పరిశోధన చేసేవారికి నా జీవన ప్రక్రియ చాలా సహాయపడుతుంది. సమయానుసారం ఇటువంటి పరిశోధన కార్యం చేసేవారికి, ఆత్మవాది ప్రభుపరాయణ జీవితాన్ని పాటించిన వారికి ఆ విశేషతలు, విభూతుల యొక్క అగణిత ప్రమాణాలు, ప్రత్యక్ష ప్రమాణాలు నాకు లభించినట్లే వారికి కూడా అన్నీ లభిస్తాయి.